హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ నిద్ర లేచినారా ఫ్రెండ్స్? నాగధర ఛానల్కి స్వాగతం సుస్వాగతం. అందరికీ అంతకన్నా ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఏం చేస్తుంది అక్క అంటున్నారా? నేనైతే పొద్దున్నే లేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు వంట చేసే పని ఉంటుంది కదా పిల్లలకి. వాళ్ళు టిఫిన్లు ఎత్తకపోవాలి ఫ్రెండ్స్. అస్సలు టిఫిన్లు ఎప్పుడో ఒకసారి టిఫిన్లు అయితే ఎప్పుడు ఒకసారి వాళ్ళు ఎత్తకపోయి సార్కి టిఫిన్లు అయితే ఎత్తకపోరు. ఈరోజు పిల్లలకి క్యారీ ఏం చేస్తున్నా రైస్ అయితే ఆల్రెడీ పెట్టేసినాను. రైస్ పెట్టేసిన టీ కూడా తాగేసిన ఫ్రెండ్స్. రైస్ పెడతానే టీ పెట్టుకుంది అయినాను. టీ అయితే ఎప్పుడెప్పుడు తాగుదామంటారు నిద్రలేసి. ఇప్పుడైతే పప్పు చేస్తున్నా ఫ్రెండ్స్ పిల్లలకి. ఈరోజు కందిపప్పు పచ్చిమిర్చి బాగా కడిగి నానబెట్టుకున్నాను చూడండి. కడిగేసి పెట్టుకున్నాను, నీట్గా కడిగేసిన. టమోటాలు, ఎర్రగడ్డ, చింతపండు కడిగి పెట్టుకున్నాను. బాగా కడిగేసి నీట్గా కట్ చేసి పెట్టుకున్నాను. నేను ఎందుకో పప్పులో ఒక ఎర్రగడ్డ వేసేస్తా ఫ్రెండ్స్, టేస్ట్ బాగుంటుంది. నాకు ఫస్ట్ నుంచి అలవాటు. ఇప్పుడు ఆకు, ఈరోజు ఏం పప్పు అంటే సిరాకు పప్పు. ఆకు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో, ఫ్రెష్గా ఇప్పుడు తీసుకున్నట్టుంది చూడండి. ఆకు వారం అయిన తీసుకొని పోయిన శనివారం ఒక అక్క వచ్చదు మాకు పొలంపేట నుంచి. ఆమె దగ్గర అయితే శనివారం తీసుకుంటాను ఈ కూరగాయలు. చూడండి ఇప్పుడు తీసుకున్నట్టున్నారు, ఎంత ఫ్రెష్గా ఉండదు. ఆకు ఎవరికైనా అలాగే ఉంటుంది ఫ్రెండ్స్, కానీ పెట్టుకునే విధానమే ఉండాలి. డబ్బాలో పెట్టి మూత పెట్టుకుంటే ఫ్రెష్గానే ఉంటుంది ఆకు. కానీ కవర్లో వేసి పెడితే అంత నీరుగా చెమటగా అయిపోతుంది. అంత నీరు ఎక్కినట్టు అయిపోతుంది కాబట్టి ఆకు అయితే పాడైపోతుంది. మీరు కూడా ఎప్పుడైనా కానీ ఆకుకూరలు అయితే ఇలాగే పెట్టుకోండి ఫ్రెండ్స్. చూడండి ఆకు ఎంత బాగుందో. నేనైతే ప్రతి ఆకు కొత్తిమీరతో సహా అన్నీ ఒలుసుకొని డబ్బాలో పెట్టుకుంటా. పచ్చిమిర్చి కూడా డబ్బాలోనే పెట్టుకుంటా, కానీ దానికైతే మూత పెట్టను. చూడండి వారం అయిన పచ్చిమిర్చి తీసుకొని వారం అయినా కూడా ఇలాగే ఉండే చూడండి. ఇంకా ఈ మిగిలినవి మళ్ళీ ఈరోజు బండి వస్తుంది, ఈరోజు మళ్ళీ తీసుకుంటాను. వారానికి ఒకసారి సరిపడా కూరగాయలన్నీ తీసుకుంటాం ఫ్రెండ్స్ మేము. కానీ నిన్న చూసినారా, నిన్న మునక్కాయ కూడా చూపించినాను. మునక్కాయలు కూడా వారం అయిన కూడా తీసుకుని ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఆకైతే నీట్గా కడిగేసి ఈ నీళ్ళన్నీ ఉమ్మేసి మళ్ళీ ఒకసారి నీళ్ళు వేసి, ఎందుకంటే ఆకు ఎక్కడెక్కడి నుంచి వస్తుంది కదా ఫ్రెండ్స్, అందుకే నీట్గా అయితే ఒకసారి కడుక్కోవాలి. నేను ఏదైనా 2 సార్లు ఆకు 2 సార్లు అయితే కడుగుతాను. ఈరోజు మా పిల్లలకైతే ఆకుపప్పు చేస్తున్నా ఫ్రెండ్స్. మీ పిల్లలకి మీరు ఏం క్యారీ చేస్తున్నారు కామెంట్ చేయండి. ప్రతిరోజు ఏదో ఒకటి, కానీ ముందు రోజు అయితే అస్సలు అనుకోను పలానా కూర చేయాలి అని. పొద్దున్నే లేచి వంట రూమ్లోకి రావడం చక్క ఏదో అప్పుడప్పుడే ఐడియా అంతే. ముందు ఆలోచన చేసుకునేది అయితే నాకు అసలు ఎప్పుడు అలవాట్లే. ఏం చేస్తానేమో తెలియదు, ఏదైనా చేసేయడమే. కొంతమంది అయితే ముందే అనుకుంటారు కదా రేపు ఇది చేయాలి ఎల్లుండి చేయాలి అని. నేను అస్సలు అనుకోను ఫ్రెండ్స్. ఎప్పుడు ఏం తినాలంటే అదే తింటాం అనేది. కూరల గురించి అయితే అస్సలు ఆలోచన చేయను. వంటగదిలోకి వస్తే తర్వాత చేసేయడమే. ఇప్పుడు కొంచెం పసుపు మెత్తగా ఉడకబెట్టుకొని రుద్దేయడమే. ఇంకా పసుపు వేసేసినాను కదా, తింటూనే పెడతాను, కొంచెం బాగుంటాయి. ఫిల్టర్ నీళ్ళు వేస్తే కొంచెం భిన్న ఉడుకుతాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వాటర్ కూడా తగినన్ని వేసాను కదా. ఇప్పుడైతే కుక్కర్ పెట్టేస్తాను. మా పిల్లలు ఒకటి వచ్చేసి ఈ ఆకుపప్పు తినాలంటే అల్లాడతారు ఫ్రెండ్స్. మామూలుగా అయితే ఏ పప్పు అయినా ఆకులు వేయకుండా తినాలంటేనే వాళ్ళు ఇష్టపడతారు. ఇప్పుడైతే కుక్కర్ పెట్టేసిన. రైస్ అయితే చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇదైతే చాలా పాత బియ్యం కానీ ఫ్రెండ్స్, ఇవి చాలా లేట్ అయిపోతుంది ఉడికేటప్పుడు. మా ఇంట్లో బియ్యం వేయి అన్నం అంతా ఎగరబడినా కూడా అన్నం అయితే మెత్తగా అవ్వదు, పొడిగానే ఉంటుంది. చూడండి ఎలా ఉందో. చిన్న చిట్టి గ్లాస్తో, ఈ గ్లాస్తో అయితే 2 గ్లాసులు పెడతా పిల్లలకి. 2 గ్లాసులు అయితే వాళ్ళ పిల్లల క్యారీకి సరిపోతుంది, ఏం మిగలదు. మేము మధ్యాహ్నం అయితే మళ్ళీ వేడిగా చేసుకుంటాం. అయినా ఇప్పుడు చూడండి ఎంత ఉడికినా ఎగరబడినా కూడా అలాగే ఉంది. పాత బియ్యం కానీ ఫ్రెండ్స్, బియ్యం అయితే సూపర్గా ఉండే.
ఉంచేస్తాను. పప్పు అయితే ఉడుకుతాను ఫ్రెండ్స్. రైస్ అయిపోయింది. జస్ట్ ఇది కాస్తాను రాగి జావ చూడండి. పక్కకు పోతే చాలు రాగి పిండి కలిపి వేసిన తర్వాత ఇసుట్లో జస్ట్ ఒక 5 నిమిషాలు ఇలా కళ్ళబెడతా ఉంటే తప్ప, లేకపోతే అదంతా పిండి ఒకసాటికి చేసి ఉండగట్టేస్తాను. 5 నిమిషాలు బాగా కళ్ళబెట్టేసి వదిలేస్తే మళ్ళీ దాని పాటికి అది ఉడుకుతూ ఉంటుంది. 5 నిమిషాలు మాత్రం పక్కకే పోయేదానికి ఉండదు ఫ్రెండ్స్. పక్కకు పోతే అంతా ఉండగట్టేస్తుంది, బాగుండదు మనకి. రైస్ అయితే అయిపోయింది, పిల్లలకి టిఫిన్ కూడా అయిపోయింది, పెట్టాలి. ఇంకా పప్పు ఉడికితే దుద్ది తిరగబాత పెట్టేసి నేను పోయి పాలు తీసుకోవాలి ఫ్రెండ్స్. పప్పు చేయడం అందరికి వస్తుంది, కానీ పప్పు బాగా ఉడికినాక మెత్తగా దుద్దుకోవడము, పప్పు దుద్దే దాంట్లో, పప్పు తిరగబాత పోపు పెట్టే దాంట్లోనే ఉండాలి. అప్పుడే టేస్ట్ మారుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు 5 నిమిషాలు అయిపోయింది కదా, కొంచెం చిక్కగా వచ్చింది. ఇప్పుడు ఇంక దీన్ని వదిలేసినా ఏం కాదు, బాగా కలపిల్ల ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు వరకు అయితే బాగా జాగ్రత్తగా కలపెట్టాలి, లేకుంటే వంట కట్టేస్తుంది. చూడండి పోపు ఏమేమి ప్రిపేర్ చేసినాను. 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, కొత్తిమీర, కరింపాకు, ఎండుమిర్చి. ఇవన్నీ ఈ గింజలు అయితే ఫస్ట్ ఆయిల్ కాయినాక వేసి బాగా దోరగా వేయించిన తర్వాత తెల్లగడ్డ వేసిన తర్వాత ఎర్రగా అయిన తర్వాత ఎర్రగా అయిపోయిన తర్వాత అప్పుడు ఎండుమిర్చి ఫస్ట్ వేస్తే మాడిపోతుంది ఫ్రెండ్స్. అప్పుడు ఎండుమిర్చి వేసి కొంచెం అయిన తర్వాత లాస్ట్ మూమెంట్లో కొత్తిమీర అది యాడ్ చేసి తిరగబాత ఎర్రగా ఏగితేనే, అప్పుడే తిరగబాత ఎర్రగా ఏగినప్పుడు స్మెల్ బాగా వస్తుంది. అప్పుడు పప్పు మెత్తగా దుద్దుకొని తిరగబాత పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎవరు చేసినా బాగుంటుంది, చెయ్యి అస్తవాదని ఏం లేదు. అయితే మనసు పెట్టి వంట చేస్తే టేస్ట్ బాగుంటుంది. ఎక్కడో మనసు పెట్టుకుని వంట చేసి మాత్రం ఆ టేస్ట్ ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఇక్కడైతే ఉండదు. అది మాత్రం నేను వాస్తవంగా చెప్పగలుగుతా. నేను చేస్తే బాగుండేది, నువ్వు చేస్తే బాగుంటుంది అయితే కాదు ఫ్రెండ్స్. మనసు పెట్టి వంట చేస్తే బాగుంటుంది. అంతకంటే ముందు చిట్టి డబ్బర్లో పిల్లలకైతే రైస్ చేసేసినాను. చెప్పాను కదా చిన్నది. అంతకన్నా టిఫిన్ అయితే రోజు దోశ వద్దు మమ్మీ, మాకు టమోటా రైస్ కావాలన్నారు. 1 గ్లాస్ బియ్యం పెట్టి వాళ్ళకి అయ్యేట్టుగా టమోటా రైస్ చేస్తారు. ఎవరు తినరు, పిల్లలే ఇష్టంగా తింటారు. వాళ్ళు ఇప్పుడు పోతే సాయంకాలం వస్తారు, ఇంట్లో ఎవరు తినరు. వాళ్ళు అడిగినారు కదా రోజు దోశ ఇడ్లీ తినాలంటే వాళ్ళకు బోరు కొడుతుంది ఫ్రెండ్స్. అందుకని 1 గ్లాస్ బియ్యం పెట్టి టమోటా రైస్ చేసేసిన. చక్కగా చేసిన. ఈరోజు అయితే 5కే లేసిన ఫ్రెండ్స్. 5కి లేచిన, వాకిట్లోకి వస్తుంది వచ్చిన, చాయ్ అయినా వంటకాడికి వచ్చిన, ఇంక ఏ పని చేయలే. చూడండి ఇప్పుడైతే పిల్లలకి టిఫిన్ పెట్టేస్తా. చట్నీ ఉంది, టమోటా రైస్ వేసుకొని తినేస్తారు. ఓకేనా. పప్పు అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఉడికేది. అంత లోపల అయితే వడియాలు వేస్తున్నాను. పప్పులు ఎక్కువ వడియాలు కావాలని తండ్రి అడుగుతాడు. పప్పులు ఎక్కువ వడియాలు ఉంటేనే కదా బాగుండేది. అందుకే కొన్ని వేసి పంపిద్దాం పిల్లలు. కానీ పప్పు ఆఫ్ చేస్తాను, ఇంక దుద్దు తర్వాత పెట్టాలి. పిల్లలకి పప్పులేకి వడియాలు అయితే ప్రిపేర్ చేస్తాను. దండిగానే వేస్తాను ఫ్రెండ్స్, మాకు కూడా ఉంటుంది. మధ్యాహ్నం పప్పులేకి వడియాలు బాగుంటాయి కదా. చూడండి ఫ్రెండ్స్, పప్పు అయితే చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడైతే తగినంత ఉప్పు వేసుకొని బాగా దుద్దుకొని తిరగబాత మాత్రం వడియాలు వేసిన దాంట్లో తిరగబాత పెట్టేసి అందులో వేసేస్తా. ఇప్పుడైతే దుద్దాల పప్పు. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ ఫ్రై అయింది కదా, ఇప్పుడు ఈ గింజలన్నీ వేసేస్తాను. వడియాలు వేయించినాయి కాబట్టి ఆ వడల పెంకులోనే పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ తిరగబాత. ఇప్పుడు ఈ గింజలు కొంచెం బాగా ఎర్రగా ఫ్రై అయిన వాటిని ఇప్పుడు తెల్లగడ్డ యాడ్ చేస్తాను. తెల్లగడ్డ కొంచెం ఎర్రగా అయిపోయిన తర్వాత కొంచెం మంటలో పెట్టుకోండి ఫ్రెండ్స్, లేదంటే మాడిపోతాయి గింజలన్నీ. ఇప్పుడు తెల్లగడ్డ ఎర్రగా అయిపోయిన వాటిని ఇప్పుడు ఎర్రగడ్డ యాడ్ చేస్తాను. అలా ఒక్కొక్కటి యాడ్ చేసుకొని తర్వాత ఎంత బాగా తర్వాత ఎంత బాగా వేగితే అంత బాగుంటుంది ఫ్రెండ్స్. పిల్లలు వేగుతూ ఉంటే గమ్మని వస్తుంది వాసన. పప్పు అయితే చూడండి ఫ్రెండ్స్, ఇలా దుద్దుకోవాలి. పప్పు బాగా దుద్దుకుంటేనే టేస్ట్ ఉండేది. ఆకుపప్పు తింటే కూడా మంచిది. మా పెద్ద కోడలు ఉన్నారు ఫ్రెండ్స్, పప్పు దుద్దిందనుకో ఒక్క ముక్క దుద్దేస్తుంది. బేడలే ఉంటుంది, ఆకే ఉంటుంది, టమాటానే ఉంటుంది. ఏం పాప ఇలా పప్పు ఇలా ఉందంటే
అట్టుంటేనే టేస్ట్ బాగుంటుంది. మెత్తగా దుద్దితే టేస్ట్ ఉండదు అంటారు. దుద్దటానికి ఒలివరు రుద్దడానికి మంచి బాగుంటుంది, కానీ పప్పు దుద్దడానికి బాగా పప్పు రుద్దుకోవడానికి కూడా ఆ పిల్లకి ఓపిక అనేది లేదు ఫ్రెండ్స్. పప్పు చేసిందనుకో అసలు మా ఆయనకి నాకైతే అసలు తగ్గింది. ఏ గింజి కాగింది ఉంటుంది ఆ కాకే ఉంటుంది, ఆ విధంగా చేస్తుంది ఆ పిల్ల పప్పు చేస్తే. పప్పు దుద్దుకుంటేనే బాగుండేది మెత్తగా. ఇప్పుడైతే ఎండుమిర్చి కూడా వేసేస్తాం. అన్నీ రకాలుగా వేగినాయి చూడండి. పోపు బాగా వేగితేనే కూర సూపర్ టేస్ట్ ఉంటుంది. పప్పు అనేది బాగా వేగిపోయిన ఫ్రెండ్స్, లేకపోతే బాగుండదు. వేగిపోయింది కదా, ఇప్పుడు కొత్తిమీర కరింపాకు. ఎప్పుడైనా ఫ్రెండ్స్ పప్పుకి పోపే ముఖ్యం. పప్పు ఏంటి అందరూ చేస్తారు, కానీ పోపే బాగా పెట్టుకోవాలి. చక్కగా అయిపోయింది కదా, ఇప్పుడు ఈ పప్పు అంతా వేసి పోపు పెట్టిన తర్వాత కూడా పప్పు కాసేపు ఉడకబెట్టాలి ఫ్రెండ్స్, లేకపోతే బాగుండదు. చూడండి పప్పు ఎంత మెత్తగా మామిడికాయ పచ్చడి అంటే పప్పు రుద్దినా అంత మెత్తగా చేసుకుంటాను నేనైతే. మెత్తగా లేకపోతే నాకు అసలు బాగుండదు. కొంతమంది అయితే మామిడికాయ పచ్చడి దంచినా కూడా ఒక్క మొక్క పప్పు రుద్దినా కూడా అలాగే ఉంటుంది, ఎందుకో తెలియదు. ఇప్పుడు కాసేపు ఉడకనిచ్చి పిల్లల క్యారీ అయితే పెట్టేసిన, అన్నం పెట్టేసిన, నంచుకోవటానికి పప్పులకి వడియాలు ఎంచి పెట్టేసిన, నీళ్ళు పట్టిండా. అన్నీ వేసిన దానికంటే కొంచెం ఉప్పు తగ్గింది ఫ్రెండ్స్, అందుకే ఉప్పు మళ్ళీ చూసుకొని ఉప్పు అయితే కొంచెం వేసుకుంటున్నా. పప్పు అయితే ఆల్మోస్ట్ అయిపోయింది, చూస్తున్నారు కదా. 7:30 లోపలే అన్నీ ప్రిపేర్ చేసేసిన ఫ్రెండ్స్. 7:30 అవుతుంది. పిల్లలకైతే ఇంకా ఆటో వచ్చేస్తుంది. పప్పు వేసి క్యారీ వద్దడమే. ఇంకా బోకులు అయితే ఒక బుచ్చుడు పడతాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే గడగను, పాలు తీసుకొని వచ్చి తర్వాత అయితే బోకులు గడిగేస్తాను. ఓకే ఫ్రెండ్స్, క్యారీ అయితే రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. చూడండి పప్పు అయితే సూపర్ టేస్ట్ ఉన్నది. పాలు అయితే మన గేదె పాలు గట్టిగా ఉంది చూడండి ఫ్రెండ్స్. పెరుగు రాత్రి కాంచి సేమ్ వేసినాను. ఇప్పుడు పొద్దున్నే తినేవాళ్ళు తింటారు, లేకపోతే మధ్యాహ్నం తింటారు. మళ్ళీ ఇప్పుడు కాంచి రాత్రికి అయితే సేమ్ వేసేస్తాయి. ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టాలి, ఇప్పుడు పుల్లగా పోతుంది. ఒడియాలు అయితే నేను బయట కొనుక్కోను ఫ్రెండ్స్. ఎండాకాలం వచ్చిందనుకో దండిగా చేయలేకపోయినా కొన్నైనా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను, ఎందుకంటే పిల్లలకు కావాలని. ఒడియాలు అయితే నేను ఇంట్లో పెట్టినట్టే. ఓకేనా, చూస్తున్నారు కదా మా పిల్లల క్యారీ ఇది ఈరోజు. పప్పు అయితే సూపర్ టేస్ట్ వచ్చేసింది, చాలా బాగుంది. కానీ పప్పు అందరూ చేస్తారు, కన్నువే కదంటారు. పప్పు అందరూ చేస్తారు ఫ్రెండ్స్, కానీ నేను చేసే విధంగా, నేను పోపు పెట్టిన విధంగా పోపు పెట్టుకొని పప్పు చూడండి ఎంత సూపర్ టేస్ట్ వస్తుంది. అన్నంలోకైనా, సంగట్లోకైనా, చపాతీలకైనా. ఓకేనా, మా ఛానల్ వస్తే ఒక లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉంటే షేర్ చేయండి. ఓకేనా, బాయ్ మరి.